ఓకే. అక్కడి నుంచి మీకు నాటక ప్రస్థానం అది ప్రారంభమైంది. ఉద్యోగపరం 2 సమానంగా వెళ్తూ ఉన్న సమయంలో సినిమా రంగ ప్రవేశం ఎలాగా స్టార్టింగ్లో ఎలా ఇది మీకు ఉండేదండి ఆలోచన? ఎప్పటికైనా సినిమాలోకి వెళ్ళాలని ఉండేది, ప్రయత్నం చేసుకుంటూ ఉండేవారా మీరు? ప్రయత్నాలు లేవు. మా ఫ్రెండ్సే నన్ను చూసి సినిమాలోకి తీసుకెళ్ళాలనుకునేవారు. ఓకే. శ్రీవాణి ఆర్ట్ థియేటర్స్ చేస్తుండగా దానిలో బెస్ట్ కమెడియన్ వచ్చింది చూపించారు. మల్లా సూర్యనారాయణ గారు చూసేప్పుడు ఆయన అందరిని మంచి నటులైతే కానీ ఆయన టీంలో చేయాలని చాలా మంది కుతూహలంగా ఉండేది, కానీ తీసుకునేవాడు కాదు. అది చూసి నాకు ప్రైజ్ వచ్చిన తర్వాత ఆయన అప్పుడు సతీష్ సక్కుబాయి నాటకం ఆడుతున్నాడు. సతీష్ సక్కుబాయి ఆయన సోషల్ ఆయన రాసినవే ఆడతాం, ఆయన రాసినవే. అయితే పౌరాణిక నాటకాలతో సమానంగా ఆడిన టీం ఏదైనా ఉందంటే అది మల్లా సూర్యనారాయణ గారి టీమే. ఓహో. సంవత్సరానికి 40-50 ప్రదర్శనలు ఆయన రాసినవే ఆడేవాళ్ళు. ఆయన టీం తయారు చేసేవాడు. ఆయన దేవుడు వేసిన బంధం, కనకయ్య కాపురం, ఇలాంటివి మొత్తం ఆయన రాసిన నాటకాలన్నీ చేసేవాళ్ళం. దేవుడు వేసిన బంధంలో ఆల్పాటి లక్ష్మి గారు, శకుంతల గారు ఇద్దరు ఉన్నారు. దీనిలో చేసిన వాడు భీమవరంలో మోహన్ రావు ఒక ఆయన, అతనే చూసి ఇప్పుడు రాజుబాబు అప్పుడు డౌన్ ఫాలోకి వస్తున్నాడు, నువ్వు ఆల్టర్నేటివ్ నువ్వు పనికి వస్తావు అని ఒకసారి నన్ను మెడ్రాస్ కూడా తీసుకెళ్ళాడు అతను. ఎందుకంటే ఈయన మల్లా సూర్యనారాయణ గారు మెడ్రాస్లో వేద్దాం మనం కనుక్కురాని అంటే రంగనాథ్ ఫ్రెండ్ ఇతను. రంగనాథ్ గారికి వెళ్దామని వెళ్ళి అడిగి వచ్చి చేద్దాం అన్నాడు. అప్పుడు రంగనాథ్ ఇంటికి తీసుకెళ్తే చేద్దాం రండి, ఇక్కడ 2-3 థియేటర్లు ఉన్నాయి, మంత్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చెయ్యొచ్చు అని వెళ్ళి వచ్చాం. కానీ ఆ ప్రోగ్రాం అక్కడ వెళ్ళటం జరగలేదు. రంగనాథ్ గారిని కలిసాం, ఆయన ఓకే అన్నాడు, చేద్దాం అన్నాడు. వచ్చేసాం, కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ చేయలేకపోయాం, వచ్చేసాం. అదే ఇక్కడ ప్రభాకర్ రావు వాళ్ళని మేము చేస్తుండగా ఇక్కడ ఆంధ్రా బ్యాంకులో హరగోపాల్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆయనకు టీం ఉంది. దానిలో ఈ మలుపు ఏవైపోయినా ఓ నాటకం రాయించుకున్నాడు పరిస్థితికి. ఆయన జిఎస్ రామారావు అని ఇప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాడు వాడు. జిఎస్ రామారావు అంటే గోపురం సీతారామారావు వాడి పేరు. వాడు అప్పటికే నేను మెడ్రాస్ వెళ్ళి వచ్చేసాను అంత ముందే. అప్పుడే మెడ్రాస్ వెళ్ళి సినిమాలో ప్రయత్నం చేస్తుంటే విశ్వనాథ్ గారు, జయంత్ గారు సినిమాలో చేసేవాడు. చేసేస్తాను నాటకం రాయించుకోవడం కోసం పిలిచారు ఇక్కడికి. హరగోపాల్ గారు పిలిపించి ఈ మలుపు ఏవైపోయినా నాటకం రాశారు. అప్పుడు ఈ టీవీలు ఇవి లేవు కదా, రేడియోలోనే వచ్చేది. గుంటూరులో పరిస్థితి జరుగుతుంది, ఎంట్రీలు పంపించండి, వైట్ పబ్లిసిటీ వచ్చేసింది. కొత్త నాటికలకి ఇంపార్టెన్స్ అన్నారు. మేము అప్పటికప్పుడు తయారయ్యాం. దానిలో నేను సరిగ్గా అప్పుడు అత్తుల నుంచి తణుకు ట్రాన్స్ఫర్ అయ్యే టైం అది. తణుకు ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఈ జరుగుతుంటే నాకు వేషం మొదలుపెట్టి రాశాడు. నేను చేయను ఇప్పుడు, అది నాకు ట్రాన్స్ఫర్ అయిపోతాను, మళ్ళీ పరిస్థితులు ఇబ్బంది అవుతుందంటే అక్కర్లేదు దీన్ని సరదాగా చేయముందు. అప్పుడు బ్రహ్మానందం అక్కడ చేస్తున్నాడు అత్తిలో. బాగా అప్పుడు మా టీంలో కలిసి చేద్దామంటే హీరోగా అతను పెట్టి చేద్దామని అనుకుంటే చేస్తుంటే మా వాడికి టైం కుదరక రిహార్సల్ రాక వద్దులే అంటే అతనికి మిమిక్రీ అంటే ఇష్టం. బ్రహ్మానందాన్ని ఇవన్నీ రిహార్సల్ చేయాలి, చదవాలని ఇంట్రెస్ట్ చూపించాడు కాదు. మొత్తం మీద చేద్దామని అంటే వచ్చేవాడు కాదు. బ్రహ్మానందం సరిగ్గా రావట్లేదు, పంచాయతీ మూర్తి మీద చేసి ఒక ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయింది, తర్వాత చూద్దాంలే అని దానిలో ఒక క్యారెక్టర్ చేస్తే బ్రహ్మానందం అన్నీ అయిన తర్వాత చిన్న వేషం చేస్తాను సరదాగా అని. అంటే బ్రహ్మానందం గారు కూడా స్టేజ్ ఆర్టిస్టేనండి స్టార్టింగ్లో అంటే మిమిక్రీయే, కానీ స్టేజ్ మీద సరదాగా మా ఫ్రెండ్స్ తోటి చేద్దామని ఒక చిన్న వేషం చేస్తానప్పుడు ఒక హరిదాస్ వేషం ఆ చివరి నుంచి ఇలా వెళ్ళేది ఉంటుంది, కట్టెని తీయగానే భూపాల రాగం వస్తుంటుంది, హరిదాస్ ఎలా వెళ్తుంటాడు, తేలిక కదని నేను చేస్తాను సరదాగా అన్నాడు. అలాగే అది 5 పరిస్థితులు చేసాం. అంటే బ్రహ్మానందం గారు సినిమాలు రానప్పుడే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి? సినిమాకి రాకముందే. ఎంఎస్ నారాయణ గారు మీరు అండి? ఎంఎస్ నారాయణ గారు కూడా, ఎంఎస్ నారాయణ గారిది ఒక ఎపిసోడ్ ఇప్పుడు వస్తుంది, మీరు ఆశ్చర్యపోతారు. మీరు నా తాళి సినిమా అయిన తర్వాత పరిచయం అయింది, అది చెప్తాను. దీని తర్వాత మీకు అది చెప్తాను, నాకు గుర్తు చేయండి చెప్తాను.
ఇప్పుడైతే బ్రహ్మానందం గారితో మీకు ముందు అంటే మీరందరూ సమీప గ్రామ కుర్రాళ్ళు. ఆయన అత్తిలో చేసాడు, నేను అత్తిల దగ్గర చేసాడు. అవును, అత్తిల సాయంత్రం అయితే మేము అందరం కలిసేవాళ్ళం అక్కడ. అహో, బ్రహ్మానందం గారు మీరు, హరగోపాల్ గారు ఉన్నారు కదా, ఆయన ఆంధ్రా బ్యాంకు. ఈయనండి ఎంఎస్ నారాయణ గారు ఎక్కడ ఎంఎస్ నారాయణ గారు సినిమాలోకి వచ్చే పరిచయం అంతే. అంతే. ఆహా, ఓకే. అయితే ఇప్పుడు ఈ నాటకాల విషయం వద్దాం. ఫైనల్గా మీకు బాగా మెచ్చుకున్న నాటకం ఏంటి చెప్పండి. మీకు సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయి. దేవుడు వేసిన బంధం, మల్లా సూర్యనారాయణ గారు. ఓకే. దేవుడు వేసిన బంధం. దానికి ఎవరండి కథ, రచన, దర్శకత్వం ఎవరు చేశారు? అన్నీ మల్లా సూర్యనారాయణ గారే. మీరు కీ రోలా? నేను మెయిన్ కమెడీ అన్న. దీనిలో మల్లా సత్యనారాయణ గారు అనే సినిమా యాక్టర్, మల్లా సూర్యనారాయణ గారి బ్రదరే. ఓకే. ఆయన కూడా లంకల్ కోడళ్ళు తెలుగు పొన్నట్టుగా చేస్తుండగా భక్త సవర సినిమాకి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు సినిమా ఉద్యోగం వదిలేసి ఆయన అక్కడి నుంచి పిలిపించి ఆయనతో ఒక మెయిన్ క్యారెక్టర్, నాకు తండ్రి వేషం ఆయన, దానిలో నేను ఇన్నోసెంట్ క్యారెక్టర్ కామెడీ, ఆల్పార్ లక్ష్మి ఒక క్యారెక్టర్, శకుంతల ఒక క్యారెక్టర్, ఇద్దరు లేడీస్ తోటి చేశాడు. చాలా దూరం నుంచి చూశారు నాటకం. ఆయన మల్లా సూర్యనారాయణ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ప్రదర్శన ఆయన 50 ప్రదర్శనల సంవత్సరానికి. అబ్బో. గణపతి నవరాత్రులతో మొదలు పెట్టేవాడు ఆయన. శ్రీరామనవమి వరకు ఆడుతూ ఉండేవాడు. శ్రీరామనవమి అయిన తర్వాత కూడా అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. ఆయన చేత సంవత్సరానికి 40-50 ప్రదర్శనలు అయ్యాయి. మూర్తిగా నాకు వచ్చిన డౌట్, ఆ రోజుల్లో నాటకాలకి ఇప్పుడంటే టీవీ సీరియల్స్కి యాడ్స్ అని, ప్రమోషన్స్ అని ఏదో డబ్బులు వస్తున్నాయి, ఓటీటీ అని. అప్పుడు రెవెన్యూ ఏంటి సార్? నాటకాలకి రెవెన్యూ ఇంట్రెస్ట్గా చేయటమేనా? ఏమన్నా డబ్బులు వచ్చాయా? నేను కమర్షియల్ ఆర్టిస్ట్ని. అవునా? మీకు రెమ్యునేషన్ ఉండేదండి? ఇచ్చేవారు. ఖర్చులు రాని ఖర్చులు ఆయన నాకు అదే పాకెట్ మనీ. అప్పుడు జీతం ఎంత అనుకున్నారు? అవును, ఎంత ఉంటుంది జీతం? ఎంత ఉంటుంది? 1970లో నా జీతం 96 రూపాయలు అంతే. ఎలవెన్స్లు అన్నీ కలుపుకొని, ఎలవెన్స్ కలుపుకుంటే 216 రూపాయలు జీతం. 216 రూపాయల జీతంతో మా ఫాదర్ అప్పటికే రిటైర్ అయిపోయారు. మా ఫాదరు, మా మదరు, 2 చెల్లెళ్ళు, ఆ 2 కుటుంబాలు నేను భుజస్కంధాల మీద వేసాను. నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కానీ, నా ఫాదర్ కానీ ఏమన్నాడు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది 75లో. ఆవిడ హౌస్ వైఫే. ఆవిడ పెళ్లి చూపులు వచ్చినప్పుడు నేను రిహార్సల్లో ఉన్నాను. మా అత్తగారు వాళ్ళు వచ్చాడు. ఆ పెళ్లి చూపులు అని చెప్పాము. ఆయన నాటకాలు వేస్తారు, మరి అమ్మాయిని అడిగాను. ఏలూరు వెళ్ళి చూసుకుంటా వెళ్ళాను. నీకు ఇష్టమైన అమ్మాయి చెప్పంటే, అది అదృష్టం కదా, ఎంతమందికి వస్తుంది, నాకు అభ్యంతరం లేదు, నాటకాలు వేసుకున్నా, సినిమాలు వేసుకున్నాను. ఆవిడ పేరండి మేడం? ఆవిడ పేరు మాణిక్యాంబ. మీరు నాటకాలు కానీ పగలంతా స్కూలు, నైట్ అయితే నాటకాలు, రిహార్సల్. ఆవిడ ఎలా సపోర్ట్ చేసేదండి? ఆవిడ ఏమైనా బాధపడేదా? అస్సలు బాధపడేది కాదు. అర్ధరాత్రి అనగా అపరాత్రి అనగా వస్తే ఆవిడకి ఇంట్రెస్ట్, సపోర్ట్ చాలా. మళ్ళీ పిల్లల్ని చూసుకోవటం, వీళ్ళ స్కూల్కి పంపటం, వీళ్ళకి అన్నీ చేయటం, మిమ్మల్ని చూసి పంపటం. నిజంగా మరి మీ సక్సెస్ వెనకాల మాణిక్యమ్మ గారు ఉన్నారని మనం ఈ ఛానల్ సాక్షిగా సపోర్ట్ చేయండి. 100%. ఆవిడ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రారు. నా తల్లిదండ్రులు చూస్తే దగ్గర కానీ. ఓకే అండి, మీరు అదృష్టవంతుడు. మాణిక్యం లాంటి ఒక దేవత లాంటి ఇల్లాలు పెద్దలు మీకు కుదుర్చడం నిజంగా మీరు నిజంగా గ్రేట్ ఆ విషయంలో. అండి లేకపోతే ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి రంగస్థల నటుడిగా, సినీ నటుడిగా ఇవాళ హైదరాబాద్లో స్థిరపడ్డానంటే కారణం నా భార్య, నా పిల్లలు. ఆవిడ ఓర్పు, సహనం, మంచితనం మేము కూడా చూసేవాడి. ఆవిడ మర్యాదలు, ఆ వయసులో కూడా యాక్టివ్గా, చెప్పాలంటే మీకంటే యాక్టివ్గా ఉన్నారు. వచ్చిన వాడు గౌరవించాలి, చూడాలి అనేది తపన. అయితే ఆవిడ గురించి చెప్పాలి. ఇంతకాలం ఆవిడ ఎప్పుడో నాటకాలకు వేసిన రాలే చూడటానికి. తేత ఊళ్ళో ఎత్తే ఒకసారి ఏదో బలవంతంగా వచ్చింది, ఎప్పుడూ తెర ముందుకు రాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీ వల్ల ఆ దృష్టం మాకు దక్కింది అంతే సార్. ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు కూడా నేను ఆవిడ గురించి చెప్పకపోతే బాగుండదు. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, నేను క్యాన్సర్ని జయించాను అని. చివరి వరకు కూడా క్యాన్సర్ని జయించి సినిమాలో నటించారు చివరి క్షణం వరకు. అలా ఈవిడ కూడా క్యాన్సర్ జయించింది. అమ్మ, మీరు చేసిన మంచే భగవంతుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ మూర్తి గారికి అభిమానం ఆశీస్సులను చూసారా, అవి కూడా మీకు దక్కేమో చెప్పాలంటే.
నిజంగా గ్రేట్ అమ్మా. క్యాన్సర్ జయించడం అంటే ఈ రోజుల్లో అయినా ఏం అవ్వదమ్మా, ధైర్యంగా ఉండండి. మీరు గట్టెక్కారు, హ్యాపీగా ఉంటారు, ఏం పర్లేదు. సపోర్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు నా పిల్లలు పెద్ద అబ్బాయి చిన్నబాబు రేలండి, మా చిన్నబాబు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇక ప్రగతి నగర్లో చేస్తున్నాడు. మా చిన్నబాబు పెద్ద అబ్బాయి ఎక్కడ ఉంటాడు, తణుకులో ఉంటారండి, హెల్త్ డిపార్ట్మెంట్ తణుకు. అబ్బాయి రెండో వాడు ఇక్కడ జాబ్, ఇది కంపెనీ ఏంటిది పెరుమల్లో చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి ఏలూరు, మా అమ్మాయి అల్లుడు గారు ఇద్దరు టీచర్సే. ఓకే. ఏంటది మూర్తి గారు, మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు నాకు ఒకటే చెప్పారు మీరు, రెహమాన్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదు, మీరు గోదావరి జిల్లా వాసి, ఓకే. కానీ నేను ఇంట్లో మేడంకి డ్రాప్స్ వేయటం, రోజుకి 2 సార్లు 3 సార్లు, ఆవిడకి లైట్గా సిక్ అవ్వటం, మ్యాక్సిమం ఆ సేవకి నేను పరిమితం అయిపోయాను అన్నప్పుడు నాకు నిజంగా నాకు కళ్ళట నీళ్ళు వచ్చేసారు. ఏం చేద్దాం, మహా నటుడు అయ్యుండి, గొప్ప ఉపాధ్యాయులు అయ్యుండి, సాధారణంగా ఈ స్టేజ్లో ఫ్యామిలీని పట్టించుకోరు ఎవరో కూడా. కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నాడు, ఈ గుమ్మడికాయ ఆవగంతో పాటు ఇంకో మాట అన్నాడు ఆయన, ప్రొద్దుడు పోయి రాత్రి 1 గంటకు వచ్చేవాడు నేను. శోభన్ బాబు గారు కూడా అదే మాట అన్నాడు. నేను వెళ్ళే సమయానికి పిల్లలు పడుకుని ఉండేవారు, నేను వచ్చాక నిద్రపోయి ఉండేవారు, నాకు పిల్లలతో ఈ కాంటాక్ట్స్ లేవు, వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియని పరిస్థితి అని వీళ్ళిద్దరు అన్న మాట్లాడి. వాళ్ళతో పోల్చుకుంటే మీరు డిఫరెంట్ సార్. కుటుంబానికి మీరు 3 పాత్రలు పోషించారు మీ నిజ జీవితంలో. 1 ఉపాధ్యాయ వృత్తి సక్సెస్, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు గ్రహీత. 2 నటుడిగా, బెస్ట్ యాక్టర్గా అవార్డు గ్రహీత. 3 తండ్రిగా, భర్తగా, టోటల్గా కుటుంబ యజమానిగా కూడా సక్సెస్ అయ్యారు. మీ జీవితం మాలాంటి వాళ్ళకి, మా పిల్లల లాంటి వాళ్ళకి కూడా ఆదర్శం సార్ చెప్పాలంటే. నిజంగా మీరు మా గోదావరి జిల్లా వాసి అయినందుకు మేము గర్వంగా చెప్పుకుంటాం. మూర్తి గారు మా ప్రాంతం వారు గర్వంగా చెప్పుకుంటాం. ఇది అందరికీ సాధ్యం కాదు సార్. మీరు ఉపాధ్యాయుడిగా పక్కనెట్టండి, ఇంకోటి పక్కనెట్టండి, నటుడు అయ్యాడు, అతను డైలాగులు క్లిక్ అయ్యే సినిమా హిట్ అయిందంటే కళ్ళు పైకి వెళ్ళిపోతాయి. ఫ్యాన్స్నే చేదరించుకునే పరిస్థితి ఈ రోజులో వచ్చేసింది. కానీ గ్రేట్ సార్ ఆ విషయంలో అయితే. ఇకపోతే మీ సక్సెస్కి అమ్మగారే కారణం అని అన్నారు. అవును, ఈవిడ నా వెనకాల ఉంది కాబట్టి, నా పిల్లల సపోర్టు, ఈవిడ సపోర్టు, ఇంతకాలం ఇలాగ నెట్టుకొచ్చాను. మూర్తి గారు, మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సారి కెమెరా ముందు నిలబడిన సినిమా చెప్పండి. ప్రతి దానికి ఒక ఎపిసోడ్, చాలా ఎపిసోడ్ వచ్చేస్తుంది కనుక సంక్షిప్తంగానే చెప్తా. ఫస్ట్ నా సినిమా ముద్దుల మనవడు. ముద్దుల మనవడు మోహన్ గాంధీ గారి సినిమా డైరెక్టర్. ఓకే. ఫస్ట్ సినిమానే రోజా మూవీస్, పెద్ద సంస్థ రోజా మూవీస్. ఆ కాంబినేషన్ సుత్తివేలు గారు, నేను, పిఎల్ నారాయణ, ఆఖరిలో వస్తారు పిఎల్ నారాయణ, సుబలాక్ సుధాకర్. సుత్తివేలుతో పందేలు వేసే సీను. అది ఎలా వచ్చింది? ఇలాంటప్పుడు మనకి ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళ పేర్లు తలుచుకుంటాం మంచిది, ఖచ్చితంగా తలుచుకోవాలి కూడా. అక్కడ షూటింగ్ జరుగుతుంది, అప్పుడు వరదలు వచ్చినాయి మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ. 86లో వరదలు వచ్చినాయి. సినిమా షూటింగ్ అక్కడికి వచ్చారు రోజా మూవీస్. దాని గురించి పర్చేజింగ్ కోసం ఆప్కో అని బట్టలు కుట్టుంటుంది కదా. అవునండి. ఆ దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆ రోజా మూవీస్ ఆ ఇంట్లో రాజుగారి తాలూకు వచ్చారు. ఏమిటి నేను బట్టలు తీసేస్తున్నారు ఏంటని మేనేజర్ మల్లికార్జునరావు గారే ఉన్నాడు. ఆయన మేనేజర్. విశ్వనాథ్ అని ఒక అతను, చిరంజీవి అని ఒక అతను, ఇంకో లక్ష్మీ అని ఒక ఆవిడ, దానిలో ఎంప్లాయీస్ వస్తే ఏంటంటే సినిమా షూటింగ్ అంటే, షూటింగా మమ్మల్ని కూడా తీసుకుంటారా అని అడిగాడు. రండి డైరెక్టర్ గారు కనపడండి, మాకు తీసుకుంటారు, లోకల్ ఆర్టిస్టులు కావాలంటున్నారు అని చెప్పారు. మాకు అది కదండి, ఇక్కడ నేను టీచర్ని అయినా మా టీచర్స్ ఉన్న చోట ఉండేవాడు కాదు, ఆపో దగ్గర కూర్చున్నాడు. నేను మన రిహార్స్కి వెళ్ళే ముందు కానీ అక్కడ కూర్చున్నాడు. అక్కడ నాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు. మూర్తి మాస్టర్ ఉన్నారండి, 2 బస్తాలు ప్రైజులు ఉన్నాయి ఆయన దగ్గర, బెస్ట్ కమెడియన్, ఆయనకి ఇవ్వండి సార్ అని అడిగాడు. రండి సార్ మీరు అందరు రండి అన్నాడు. సరే నన్ను తీసుకెళ్ళాడు, నేను చూపించాను. కావాలా మాకు అంటే, మాస్టర్ మీరు ఓకే అన్నాడు. మీతో పాటు ఇంకా 3 కావాలని, 4 సుత్తివేలు గారితో పందేలు వేసే క్యారెక్టర్లో ఆ 4 వీళ్ళు కూడా ఆర్టిస్టులే నా డైరెక్షన్లో చేశారు వాళ్ళను. ఆ విశ్వనాథ్ అనే కుర్రాడు,
ఆ మల్లికార్జున వీళ్ళు నాతో చేసిన వాళ్ళే అంతకుముందు. ఉమ్. వాళ్ళే పనికొస్తారండి. ఉమ్. నాతో పాటు నా డైరెక్షన్లో ఉపాధ్యాయ కళాభారతిలో రావణమూర్తి గారు, హెచ్వి రావణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఉమ్. ఆయన కూడా పనికొస్తాడు, నా డైరెక్షన్లో చేశాడు ఆయనను ఉమ్. అని అంటే రండి అని ఉమ్. తీసుకెళ్ళాడు. ఉమ్. 3 సీన్లు. ఉమ్. అదే నా ఫస్ట్ పిక్చర్. 1986 బుద్ధుల మనవడు. డైరెక్టర్ మోహన్ గాంధీ గారు. ఎక్కడండి లొకేషన్ ఎక్కడ? లొకేషన్ పెరవల దత్తుడు గారు పంచాయత్ ఆఫీస్ దగ్గర. ఓకే. సినిమా హిట్ అయిందండి. పెరవల అజ్జరం దత్తుడు గారి ఇంటి దగ్గర అక్కడ పంచాయత్ ఆఫీస్ దగ్గర ఆ చెట్టు దగ్గర పెట్టారు. సినిమా ఆడిందండి, బ్రహ్మాండంగా ఆడింది. మీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. తర్వాత నెక్స్ట్ మూవీకి అండి? నెక్స్ట్ మళ్ళీ మోహన్ గాంధీ గారే వారసుడు వచ్చాడు. ఓకే. నాగార్జున గారు, కృష్ణ గారు. వారసుడు వచ్చాడు వెంకటేష్ గారు వారసు. సారీ, వారసుడేమో నాగార్జున గారు. ఓకే. అసలు అక్కడే నాకు బ్రేక్ వచ్చేస్తుందని అనుకున్నారు. ఏం చేద్దంటే దానిలో ఒక మంచి టీచర్ క్యారెక్టర్ ఉంది. ఆయన అక్కడ రాగా నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది ఆయనకి. మోహన్ గాంధీ గారు ఇదివరకు మూర్తి మాస్టర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి అని. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. ఆ మల్లికార్జున ఉన్నాడు కదా ఆపుకో అని కవర్ పంపి మూర్తి మాస్టర్ అని పిలవండి అని. మీరు స్కూల్ అన్నీ అప్పుడు తాటిపూడిలో చేస్తున్నాను. ఓకే. మాస్టర్ మీకోసం చూస్తుంటారు రండి అర్జెంటుగా అన్న కవర్ పంపి నేను వచ్చేసాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఉప్పలనేని నారాయణరావు గారు కో డైరెక్టర్ దానికి. ఓకే. తర్వాత డైరెక్టర్ గారు కదా ఆయన, ఉప్పలపాటి నారాయణరావు గారు తీసుకెళ్లారు. ఆయన ఏం మాట్లాడలేదు, కూర్చోబెట్టు సీన్ పేపర్ దగ్గర పెట్టాడు, చూసుకోమని. చూస్తే ఏమిటి, ఇంతకీ నేను అంతకుముందు ఒక నాటిక రాశాను ఎడ్యుకేషన్ మీద. అదే క్యారెక్టర్ అది. ఓకే. తనికెళ్ళ భరణి గారు రాశారు డైలాగులు. చూసి ఆలోగా టకటగా చెప్పేశాను. ఆయన ఉప్పలపాటి నారాయణరావు గారు కూడా కాకినాడ స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. కరెక్ట్గా మేము అనుకున్నది ఇదేనండి, సీన్ పేపర్ పట్టుకొని 4 సీన్లు ఉంటాయి, పొద్దున ఇక్కడికి వచ్చాను అన్నారు. మొత్తం ఈ లోపల తనకంతా టామ్ చేశారు. మూర్తి మాస్టర్కి లైఫ్ సెటిల్ అయిపోద్దు, పెద్ద సీన్ 4 సీన్లు వేషం వచ్చిందని వచ్చేసామండి అక్కడికి. తెల్లారి వచ్చేటప్పటికి అంటే సినిమా రంగం చాలా విచిత్రంగా చెప్తున్నాను మీకు. విచిత్రమైన మహా గచిత్ర కహాని చాలా జరుగుతుంటాయి. అలాగే వచ్చేసరికి రెడీగా నేను అక్కడ కూర్చున్నాను. ఒకళ్ళు ఈ లోపల భాస్కర్ అని ఆయన చెప్పాడు, డైరెక్టర్ గారు చూపింది మళ్ళీ ఒకసారి అన్నాడు. ఎందుకని డైరెక్టర్ గారు తెలుసు కదా అయినా అక్కడ లొకేషన్ తీసుకెళ్ళిపోతాను. నేను అక్కడ ఉన్నానండి, అందరూ లొకేషన్కి వెళ్ళిపోతున్నారు, నేను అక్కడే ఉన్నా. ఉప్పలపాటి నారాయణ గారు కిందకు వచ్చి, మాస్టర్ మీరు కంగారు పడకండి, మీరు ఇక్కడ ఉండండి అని లొకేషన్కి వెళ్ళిపోయారు అందరూ. భాస్కర్ అన్న ఆయన వచ్చి ఏంటంటే సినీ మొన్న ఒకటంటే ఏమో కొనుక్కున్నాడు, చెప్తానండి మీరు కూర్చొని మాస్టర్ ఏమన్నారు నారాయణ గారు అంటే కూర్చోమన్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతకేమిటి, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిడదోళ్ళలోను జవాద్ రామారావు గారి పేరు మీరు వినుంటారు, రాఘవ ఆర్ట్ థియేటర్స్ అని ఆయన పెద్ద సంస్థ ఉందండి, ఆయన నాటకాలు వేసాడు. ఆయన్ని దానికి ఒక మనిషి వెళ్ళి పిలిచి వచ్చాడు, ఏదో వేషం ఉందని తీసుకొచ్చారండి. ఒక ఆయన వెళ్ళి చెప్పడం వల్ల ఆయన వచ్చేసాడు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఆయన ఫిక్స్ చేసి వచ్చారంటే ఈయన వెళ్ళి. వాళ్ళకి తెలియదు, అది వీళ్ళకి తెలియదు. నాకు పరిచయం ఉంది, మూర్తి ఏంటి ఇక్కడ ఏంటన్నాను, ఏమో నన్ను రమ్మన్నారంటే నేను వచ్చాను, మీరు వచ్చారంటే నన్ను రమ్మన్నారని ఆయన తీసుకెళ్ళారు. తర్వాత నన్ను తీసుకెళ్ళారు, ఉప్పలపాటి నారాయణ గారు వచ్చి నన్ను మళ్ళీ ఆయన స్వయంగా కారులో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మూర్తి గారు మీరు ఏమనుకోకండి, చిన్నది జరిగింది, అది అంతకన్నా మంచి హీరో గారి కాంబినేషన్ వేషం వేస్తున్నానని వెంకటేష్ గారి కాంబినేషన్లో కొబ్బరి తోటలో వేషం వేయించారు. ఏ సినిమా అది? వారసుడు వచ్చాడు. అది 2. 3వది ఆయనదే, ఆడది. అవునండి. శివకృష్ణ గారు ప్రొడ్యూసర్ దానికి. అది దానిలో అలంపురం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ పేకాట బ్యాచ్, డైలాగ్స్, శారద గారి కాంబినేషన్, అది 3వ సినిమా. ఇది జరుగుతుండగా మా స్కూల్లో గుప్తా మాస్టర్ ఉన్నాడు. మాటల ప్రస్తుతంలోనూ ఉండరాదులో మరి రాంపండు ఉన్నాడు కదండి, ఆయనకి
బూరుపల్లి శివరామకృష్ణ గారు బాగా ఫ్రెండ్. ఈవి సత్యనారాయణ గారితో సినిమాలు తీస్తున్నాడు. మొన్న 100 days ఫంక్షన్ కూడా జరిగింది ఆ సినిమా. మీరు వెళ్తే బాగుంటుంది, మా రాంపండు గారు చెప్తాడు అక్కడికి అని అన్నాడు. అంటే అక్కడ మా వెంకటేశ్వర మాస్టర్ అని అక్కడ మా తాడిపురం దగ్గర వెలగదూరులో చేసాడు. సిహెచ్ ప్రభాకర్ గారు అని ఒక ఆయన. ఇలాగన్నారు గుప్తా గారు అంటే, అయితే వెళ్దాం రండి అని చెప్పి వీళ్ళు నన్ను రాంపండు గారి దగ్గర తీసుకెళ్ళారు. వెంకటేశ్వర మాస్టర్, గుప్తా, సిహెచ్ ప్రభాకర్ గారు, ఎస్ వెంకటేశ్వరరావు తీసుకెళ్ళారు. ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటే ఎక్కువగా నన్ను స్కాన్ చేశాడు ఆయన. ఓకే. రాంపండు గారు చేసి, మాస్టరు మీకు ఇదివరకు ఏమైనా అనుభవం ఉందంటే, ఇదివరకు చేశాం కదా సినిమాలు, అవన్నీ ఉన్నాయండి, నా ఆల్బమ్ అంతా చూపించాం. రాంపండు గారు అంటే ఆయన ప్రొడ్యూసర్ అండి. ఆయన కిరాణా కొట్టు అయింది అక్కడ. గడ్డం ఉంటుంది ఆయన అండి. ఉండదు రాంపండు గారు అంటే కాదండి. ఎవరండి? రాంపండు గారు. రాంపండు గారు అక్కడ వ్యాపారి. ఆయన కిరాణా కొట్టును ఇది ఇవి ఇస్తారు, బియ్యం వేస్తారు, ఏంటి రేషన్ షాప్. ఎక్కడ ఉండదు మెయిన్ రోడ్ మీద. మెయిన్ రోడ్ మీదే తెలుసు. హౌస్ కూడా బాగా హౌస్ పైన అప్స్టైర్ ఒకటి ఉంటుంది. అవును. వాళ్ళ అబ్బాయి ఆయన కిరాణా చూసుకుంటారు. అక్కడ తీసుకెళ్ళారు. ఆయన ఆలోచించాను, వీళ్ళు చాలా మంది వస్తుంటారండి, నాకు బూరుపల్లి శివరామకృష్ణ పెద్దబాబు తెలుసు, కానీ అందరు ఇస్తారేంటండి మీకు, చాలా మంది వస్తుంటారు ఇలాగా. ఆయనకి ఎందుకు మనసు కుదిరి, సరిగ్గా ఉండండి ఆయన మరి దేవుడు ఆయనతో పలికించాడంటే తెలియదు. ఫోన్ ల్యాండే కదా, ఆయన ఫోన్ చేసి పెద్దబాబు ఉన్నామంటే అప్పుడే మెడ్రాస్ నుంచి వచ్చాను నేను. అప్పుడే ఏమండే వచ్చింది, డిస్కషన్ జరుగుతున్నాయి మెడ్రాస్లో. అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రొద్దుట వచ్చాను, రాంపండు ఏంటి అన్న, నీతో మాట్లాడే పని ఉంది, రమ్మంటావా అని. రా అన్నాడు. నన్ను తీసుకెళ్తున్నాడు చెప్పలేదు. సరే తీసుకెళ్ళారు. నన్ను కింద కూర్చొని మేడపైన కానీ వెళ్ళి మరి ఏం చెప్పాడు ఆయన, మళ్ళీ నన్ను పైకి పిలిచారు. వెళ్ళాను. నమస్తే నమస్తే. ఆయన మూర్తి మాస్టర్ అంటే ఏంటైనా మన తాటిపర్లో చేస్తున్నారు మన మాస్టర్. ఈ మధ్య ఇక్కడ సినిమాలు కూడా చేశారు. రంగస్థల నటుడు, బెస్ట్ కమెడియన్ చాలా పరిషత్తులో అని చెప్పుకొచ్చాడు. నేను ఇవన్నీ మన రికార్డ్ చేస్తుంటే నాకు ఇవన్నీ వద్దండి, నేను ఇప్పుడు లెటర్ రాస్తాను, మెడ్రాస్ వెళ్తారా అన్నాడు. ఒకటే మాట, సింపుల్గా అడిగేసాడు. సింపుల్గా ఇవన్నీ వద్దు రామని చెప్పాడు. నేను నమ్మాను. ఈయన వచ్చినంటే మీరు ఏం లేకుండా ఇన్ని సినిమా 3 సినిమాలు చేయరు కదా, మోహన్ గాంధీ గారు ఎవరు కదా, ఈ ఆల్బమ్ ఏం చూడక్కర్లేదు, మీరు బెస్ట్ కమెడియన్ చాలా అవార్డులు వచ్చినాయి అంటున్నారు కదా, లెటర్ రాస్తాను మీరు వెళ్తారా? వెళ్తాను, రేపే వెళ్ళండి అని చెప్పి లెటర్ రాశారు. ఎవరికి రాశాడు లెటర్? అయినా లెటర్ వాళ్ళ తమ్ముడికి. బూరుపల్లి శివరామకృష్ణ గారు ఏమో అక్కడ ఉంటారు మెడ్రాస్లో, ఈయనేమో ఉండదూరంలో ఉంటారు. వెళ్తామంటే వచ్చేసాం. మా బావగారు అక్కడ వార్డెన్గా చేస్తున్నారు. అప్పుడు మా బావగారిని తీసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయాం. ఆయన రామ్ టవర్స్ నెంబర్ 9, 10 ఎదురుబదురు ఉంటాయి. రెండు ఆఫీస్కి తీసుకున్నారు. సారంగపాణి స్ట్రీట్ ఎలా చూస్తే జ్యోతిలక్ష్మి వాళ్ళు ఇల్లు కనపడుతుంది అక్కడ. ఓకే. ఆవిడ వెళ్ళి అక్కడే వెళ్ళాం. ఆయన పెద్ద బిజీ అండి ఈవి గారు. అప్పుడు అసలు ఖాళీ లేదు. అప్పుడు వారసుడు సినిమా చేసాడు, 15 రోజులు ఆ సినిమా, 15 రోజులు ఈ సినిమా. ఫుల్ బిజీలో మరి ఎలా చూస్తాడా అని అనుకున్నా. అక్కడ కూర్చొని ఆఫీస్కి వెళ్ళాం. లోపల ఎంటర్ అవడమే కష్టమైంది. అలా లోపల రానివ్వలేదు. ఎవరెమ్మటంటే ఉండదు అయితే అన్నాడు. అక్కడ లోపల వచ్చిన శివరామకృష్ణ గారు వాళ్ళ తాలూకా మేనేజర్ ఎవరో ఈ చిన్నబాబు గారిని బూరుపల్లి శివరామకృష్ణ కలవమన్నారు. అయితే అని కాదండి, అక్కడ మేనేజర్ ఎవరు రానివ్వలేదు. ఇవన్నీ అయిన తర్వాత పెద్దబాబు గారు లెటర్ ఇచ్చారన్నాక అప్పుడు లోపలికి రానిచ్చారు. ఓకే. కూర్చున్నాను. అప్పుడు కూర్చోబెట్టి పెద్దబాబు గారికి ఫోన్ చేసి, చిన్ని గారికి ఫోన్ చేశారు. కూర్చోమన్నారు, వచ్చారు. ఏంటంటే ఇది రాంపండు గారు లెటర్ ఇచ్చారండి, అదే మీ బ్రదర్ పెద్దబాబు గారు లెటర్ ఇచ్చారండి, చూసుకుని కూర్చొని డైరెక్టర్ గారు వస్తారన్నారు. కూర్చోబెట్టారు. డైరెక్టర్ గారు వచ్చారు. ఫుల్ బిజీ. టైకట లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఛాంబర్ ఉంది, డైరెక్టర్ గారు ఛాంబర్ లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇలాగా మావాడు పంపించాడండి, లోపల రమ్మని నన్ను తీసుకెళ్ళారు. నేను చిన్ని గారు, అదే బూరుపల్లి శివరామకృష్ణ గారు, డైరెక్టర్ గారు,
ఒక కో డైరెక్టర్ ఉమ్, నరసింహరావు గారు అని కో డైరెక్టర్ ఉమ్, డోర్ వేసామన్నాడు. ఉమ్, మేము మళ్ళీ డోర్ తీసే వరకు ఏం ఫోన్లు వచ్చినా ఎవరిని మేము లోపలికి అటెంప్ట్ చేయొద్దు ఉమ్. అని నన్ను గంటన్నర ఇంటర్వ్యూ చేశాడు ఈవి గారండి ఈవి గారు మిమ్మల్ని నన్ను. ఏమడిగారండి? అలా ఇలా కూర్చోబెట్టారు ఆయన. ఆ, నా నా రికార్డ్ అంతా ఆయన ముందు పెట్టారు. ఉమ్, ఆయన ఇంటర్వ్యూ చేసినట్టు కాకుండా ఆయన ఏం కావాలో అన్నీ అడిగారు ఆయన. ఉమ్, దీనిలో ఇదేం చేశారు, ఈ నాటకం అంటే ఉమ్, ఏం సినిమాలు చేశారు, మోహన్ గాంధీ గారు ఇదా, ఓకే ఆ డైలాగ్ చెప్పండి, అది ఉమ్, ఇది ఎలా చెప్తారు ఉమ్, అని ఏదో ఆయన కావాల్సిన అడిగారు, అన్నీ చెప్పేశారు. ఉమ్, అన్నీ చూసి ఓకే ఉమ్, ఒక గంటన్నర అయిపోయిన తర్వాత సాటిస్ఫైడ్ అయినా. ఉమ్, నేను దానిలో ఒకటేదో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, ఆ సినిమాలో కూడా పెట్టాడు ఆయన. ఉమ్, ఇలా ఎత్తుపళ్ళు ఒకటి పెట్టింటే ఒక క్యారెక్టర్ చేసి చూపించాను. ఉమ్, చూపించి మరి కంటిన్యూ చేస్తారా, అది ఉమ్, కంటిన్యూగా చేయగలరా అంటే చేయగలను. ఉమ్. అది బాబు మోహన్ ఒక సినిమాలో పెట్టాడు ఆయన. అవునండి, ఏదో సినిమాలో వచ్చింది. అదే ఆ గాడిదని పెళ్లి చేసుకుంటాం, అదే దాని అది అయిపోయింది. పెదరాయుడు సినిమా అనుకుంటాను. ఆయన చూసి ఓకే చేసి, ఓకే ఉమ్, చిన్ని గారు ఆయనకి క్యారెక్టర్ అది ఇచ్చేద్దాం ఉమ్, అని ఏదో ఒక క్యారెక్టర్ చెప్పారు. ఉమ్, 15 రోజులు అవుట్డోర్ షూటింగ్ అక్కడే. ఉమ్. ఆ సినిమా ఏంటండి అది? ఏమండి ఆవిడ వచ్చింది, ఏవండి ఆవిడ వచ్చింది. ఓకే. ఉమ్, డేట్ ఇచ్చేసారు 15 రోజులు. ఎక్కడండి అవుట్డోర్ ఎక్కడ పెట్టారు? రాజమండ్రి. రాజమండ్రి. రాజమండ్రి ఆ చుట్టుపక్కల కూడా అవును, అక్కడే ఉంటుంది సినిమా. ధర్మవరం ఇవన్నీ తిరిగారండి. అన్ని తిరిగి మీకు అక్కడికి ఫోన్ వచ్చిన తర్వాత ఉన్నదారు కదా మా పెద్దబాబు వాళ్ళు చెప్తారు. వాళ్ళ నాన్నగారు బాబురాజు గారు అని ఇంత 6 అడుగుల మనిషి ఆయన. ఎవరి నాన్నగారండి? బూరిపల్లి శివరామకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ అండి. ఆయన ఒక అవుట్డోర్కి వచ్చిన తర్వాత ఆయన ఒకసారి ఆ పక్కనే మా సిహెచ్ ప్రభాకరం గారు ఉన్నారు, ఆయన చెప్పాడు అవుట్డోర్ వచ్చేసారు మేస్తాను రమ్మన్నారు అంటే గబగబా ఆయన నేను వెళ్ళిపోయేవాడు. వెళ్తే ఎందుకేంటి నాకు ఇచ్చిన 15 రోజుల క్యారెక్టర్ కాదు ఇప్పుడు. ఓహో, ఆ క్యారెక్టర్ మారిపోయింది, ఎవరికి ఇచ్చాడో తెలియదు, అది అయిపోయింది. సరే ఏదో క్యారెక్టర్ చేయించాలి నాతోటని అలాగే 2-3 సార్లు పిలిచారు. రాత్రి డిస్కషన్లో వచ్చి తెల్లారు లేదని మళ్ళీ పంపించేసేవారు. ఇంకా ఆఖరికి పెద్దబాబు గారు రాజమండ్రి, రాంపండు గారు రాజమండ్రి నన్ను తీసుకెళ్ళి అసలు ఉందా లేదా అంటే అదే అనుకుంటున్నాం కానీ మరి దీనిలో వీళ్ళు తెలియదు చూద్దాం అని వెనక్కి వచ్చేసాం. కానీ ఏమన్నా ఆవిడ వచ్చిందో చేయలేదు. చేయకపోవడం నా ప్లస్ అయింది. అవునా? ఎలా ప్లస్ అయిందండి? నా మీద సింపతి పెరిగిపోయిందండి. ఆయన దృష్టిలో ఈవి సత్యనారాయణ గారి దృష్టిలో సింపతి పెరిగిపోయింది. నాకు ఆయన బాగా దగ్గర అయిపోయాడు. అయ్యో ఎందుకు చేయలేకపోయా అని. దాంతో అది చేయకపోవడం నాకు ప్లస్ అయింది. ఎలా ప్లస్ అయిందంటే అరే 15 రోజులు డేట్లు ఇచ్చాము చేయించలేకపోయామని సింపతి పెరిగింది. ఈవి గారి దృష్టిలో పడిపోయాం అమ్మాయి అని. మళ్ళీ అబ్బాయి గారి సినిమాకి తండుకొచ్చారు. షూటింగ్ కోసం వచ్చారండి. షూటింగ్ మీరు అప్పుడు అక్కడ టీచర్గా ఉన్నారండి? నేను అప్పుడు తణుకులో చేస్తాను. ఓకే. చేస్తే మూర్తి మేస్తాను పిలవను. ఆయన అన్నాడండి పిలవమని. పిలవంటే అప్పుడు దానిలో పెళ్లి దగ్గర సీన్ ఒకటి ఉంది. ఆ సీన్లో పిలిపించి నేను ఐరన్లకి శాస్త్రి, వెంకటేష్ గారు మీనా, ఈ కాంబినేషన్లో అక్కడ వెంకటేశ్వర స్వామి చౌల్ట్రీ ఏదో ఉంది అక్కడ కళ్యాణ మండపం, దానిలో జరుగుతుంది. అందరం కూర్చున్నాను. మాస్టర్ మరి పెళ్లి సీన్ ఇది, దీనిలోనూ మంత్రం ఒకటి కావాలి చెప్తారా అని. ఏం కాదు మాంగళధారణ మంత్రం. ఓకే చెప్తాను, చెప్పండి అన్నాడు. కెమెరా ఆఫ్లో పెట్టి మీరు చెప్పండి ముందు ఆపమన్నాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే పద్నాని శుభహే సంజీవ శరదాం శతం మాంగళ్యధార ముహూర్తస్తు ముహూర్తాయ ముహూర్తోస్తు అన్న. సూపరు కెమెరా అన్నాడు. అంటే ఆన్లో ఉందండి కెమెరా. అబ్బో, ఆ సీన్ ఐరన్ లెగ్ శాస్త్రి ఎంటర్ అవ్వటం, నువ్వు రావద్దు మహాప్రభు సంభావన నేను ఇస్తానంటాం. ఆయన మాంగళ్యధారణ ఆపండి, ఈ పెళ్లి చేరడానికి వీల్లేదు, ఇలాంటి డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు అన్న. ఉన్నాయని ఆ కళ్ళు కృష్ణారావు వాళ్ళు రావటం, ఐరన్ లెగ్ శాస్త్రి పెళ్లి ఆగిపోద్ది. ఇలా చూస్తే ఐరన్ లెగ్ శాస్త్రి నువ్వు వచ్చేవో దరిద్రుడు అని అంటాం. అది సీన్ హైలైట్ అయిపోయింది. అది ఆయన మనసులో పడిపోయింది. అది మొదలుకొని ఆయన చచ్చిపోయే వరకు ఆఖరి సినిమా కత్తి కాంతార వరకు
నన్ను పిలుస్తూనే ఉన్నారు, నేను చేస్తూనే ఉన్నాను. ఎన్ని సినిమాలు చేస్తారు మీరు ఈవీ గారి డైరెక్షన్లో? ఆయన సినిమా ఆల్మోస్ట్ అబ్బాయి గారి దగ్గర నుంచి ఎన్ని సినిమాలు అన్నీ చేసాం ఆ, అంతవరకు. ఆ, అయితే కొన్నింటికి నేను వెళ్ళైపోయేవాడిని ఆహా. అంటే ఉద్యోగ రీత్యా అంటారు. ఉద్యోగరీత్యా, సెలవులు దొరక. ఆ, అబ్బాయి గారు అయిన వెంటనే అలీబాబా రడదొంగలు ఉమ్, త్రూట్ క్యారెక్టర్ ఉమ్, కానిస్టేబుల్. ఉమ్, అది అయిన తర్వాత మళ్ళీ హలో బ్రదర్, ఉమ్, హలో బ్రదర్ అయిన తర్వాత మళ్ళీ కన్యాదానం, ఉమ్, కన్యాదానం ఇంక వరుస అన్నీ అన్ని హిట్టే, అన్నీ హిట్ అండి. అన్ని కమర్షియల్ హిట్స్ అండి, అన్ని కూడా మంచి డబ్బులు వచ్చిన సినిమాలు అన్ని మంచి డబ్బులు వచ్చాయి. ఆయన చెప్పాడు డబ్బులు అన్నీ. ఆ, ఆయనకి ఇంతకుముందు చెప్పాడు ఆ. పట్టిపోయాడు.